కాదండి, పాలకుడికి రాగద్వేషాలు ఉండవు. బంధువులు, నాన్న, చిన్నాన్న, చిన్నమ్మ, అత్త ఏం ఉండవు కదా. పాలకుడు ఖచ్చితంగా తన పరిపాలనలో తన రాష్ట్రంలో జరిగిన దేన్నైనా సరే నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ఆయన 5 ఏళ్ళు ఎందుకు చేయలేదు అని అంటే ఆయనే రెస్పాన్సిబుల్. దేవుడికి తెలుసు ఏంటండి, మరి అది ఒక ఫన్నీ ఇది కదా. రైట్. సంజీవ్ రెడ్డి గారు, ఇక్కడ ఆమె సాక్షి ఛానల్లోనైనా నేను వస్తానంటుంది. ఒక రకంగా సవాలే. ఇప్పుడు రాజకీయ నాయకులు చాలామంది, వెంకటకృష్ణ గారు మీ దగ్గర నేను చర్చకు వస్తాను, వాళ్ళు వస్తారేమో అడగండి మీలాంటి వాళ్ళు చాలా సందర్భాలు అంటారు. అవతల వాళ్ళు మేము అడుగుతాం, మరి ఆయన వస్తానంటాడు మీరు వస్తారా అని. అది ఒక వేదిక అవుతుంది, నిజాన్ని తేల్చుకోవడానికి, లేకపోతే ఆరోపణల ఇవి తేల్చుకోవడానికి. సో ఇక్కడ సాక్షి ఛానల్లోనైనా రెడీ అంటుంది కదా, మరి భారతిరెడ్డి గారు ఆమె సవాల్ని స్వీకరించాలి కదా, వాళ్ళ ఛానల్నే వేదికగా ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఉందండి. మీరు అన్నట్టుగా విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఆవిడ బిగ్ డిబేట్ అడుగుతుంది. ఎలివేషన్ బాగా ఎలివేషన్ కావాలని చెప్పి అడుగుతా ఉంది. ఖచ్చితంగా సీఎం భార్య వీటిలో స్పందించి ముందుకు వస్తే విషయాలు ప్రజలకు తెలుస్తాయి. ఆవిడ అడిగింది న్యాయమైన కోరికే, ప్రజలకు తెలియాలంటే మీడియా ద్వారానే తెలుస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్, మీరు చెప్పిన మాటే. మరి ప్రజల ముందుకు వెళ్ళాలంటే మీడియా చూపించాలి కదా. ఆవిడ ప్రశ్న వేస్తుంది, వీళ్ళు సమాధానం చెప్పాలి. చెప్పే శక్తి లేదు కాబట్టి ఎవరో బొప్పాయి కాళ్ళతో ఇద్దరు ముగ్గురుతో. ఇంకొక అవకాశం కూడా ఉంది. ఒకవేళ సమాధానం మాత్రమే ఆవిడ అడిగితే మీ దగ్గర కరెక్ట్ సమాధానం ఉంటే నువ్వు చేస్తున్నది నువ్వు అడుగుతున్నది తప్పని కూడా అక్కడ ఆవిడ్ని చర్చలో ఓడించవచ్చు. అబ్బే దాంట్లో సంబంధం లేదండి. ఇది అంతఃపుర హత్య, ఇంకా సంబంధం లేదు అని అంటానికి వీల్లేదు. మొత్తం 150 కోట్ల మందికి ఈ దేశంలో ప్రతి వాడికి తెలుసు. ఆంధ్ర ప్రజలకు అంతకంటే తెలుసు. కడప జిల్లాలో ఉన్న చిన్నపిల్లాడికి కూడా తెలుసు. దాని గురించి సెకండ్ థాటే లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వంతో ఉన్న అతనికి సంబంధాలను బట్టి ఇప్పుడు దాకా ఆపుకుంటూ వచ్చాడు. ఇక భవిష్యత్తులో అతనికి అవకాశం దొరకపోవచ్చు. ఖచ్చితంగా సున్నితం ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి. లేదు ప్రజా కోర్టులో రేపు అదే ప్రశ్నలు ప్రజల మీద సునీత సంధించుద్ది, శర్మారెడ్డి కూడా సంధించుద్ది. ఆ వివేకానంద రెడ్డి గారి హత్య చుట్టూనే రాజకీయ నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమలో. మా వివేకానంద రెడ్డి గారి విషయమే ఫైనల్ విన్నింగ్ పాయింట్ అవుతుంది ఎవరికైనా కానీ.